మహిళా న్యాయవాదుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంగల్శెట్టి శివసూర్య నారాయణ అన్నారు. 2025-26 బార్ అసోసియేషన్ ఎన్నికల్లో 204 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా సూర్యనారాయణకు పలువురు న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన గెలుపు కోసం కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం. నేను గుంటూరు బార్ అసోసియేషన్ 2025-26కి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను. నేను ఈ బార్కి సేవ చేద్దామని చెప్పి ఆల్రెడీ గత 40 సంవత్సరాల నుంచి నేను బార్కి సేవ చేస్తూనే ఉన్నాను, నేను కానీ మా నాన్నగారు కానీ. అలాగే ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా ఎక్కువ సేవ చేయాలని, మరీ ముఖ్యంగా జూనియర్ అడ్వకేట్స్కి కానీ, తర్వాత అలాగే ఉమెన్స్ అంటే లేడీ న్యాయవాదులకు కానీ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కానీ, లేడీ అడ్వకేట్స్ చాలా మంది ఎక్కువైపోయారు కానీ వాళ్ళకి సరైన సౌకర్యాలు ఏమీ కల్పించట్లేదు. మరి అంతకుముందు కమిటీలు వాళ్ళు ఏం చేశారనేది నాకు తెలియదు. కానీ నేను ఈ సంవత్సరం ప్రెసిడెంట్గా వచ్చాను కాబట్టి నేను కంపల్సరీగా వాళ్ళకి కావాల్సిన అవసరాలు వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ ద్వారా తెలుసుకొని వాళ్ళకి అన్నీ కావాల్సిన సౌకర్యాలను ఏర్పరుస్తాను. అలాగే జూనియర్ అడ్వకేట్కి, బెంచ్కి అండ్ బార్కి ఏదైతే రిలేషన్ ఉందో ఆ రిలేషన్స్ కూడా సరిగా లేదు. జూనియర్స్ సరైన ఇంపార్టెన్స్ ఎవరు ఇవ్వట్లా. ఎదురు మేబీ క్లర్క్స్ అవ్వచ్చు, లేదా అలాగే జడ్జెస్ కానీ ఎవరన్నా అవ్వచ్చు. వాళ్ళకి సరైన ఇంపార్టెన్స్ ఇచ్చేట్టు, వాళ్ళకి సరైన గౌరవం ఇచ్చేట్టు, అలాగే వాళ్ళ కమిషన్స్ కూడా ఇర్రెలెవెంట్గా వస్తున్నాయి. వచ్చినట్టుగా 4 వస్తున్నాయి తప్పితే సీక్వెల్గా రావట్లా. దానివల్ల ఏమవుతున్నారంటే యాక్చువల్గా ఇంపార్టెంట్గా అవసరమైన వాళ్ళు ఎవరు సహాయం అందక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అవి ఇప్పుడు సరి చేస్తారని డీజే గారితో మాట్లాడి, అలాగే వాళ్ళకి స్టైఫండ్ రావాలి. స్టైఫండ్ కూడా గత తెలుగుదేశం ప్రభుత్వం 15,000 ఇస్తానని చెప్పేసి అన్నారు. దాన్ని మేము ఎట్లా అయినా సరే గవర్నమెంట్ ద్వారా తీసుకొని వెళ్ళి దాన్ని మేము సాధించడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే బార్కు కావాల్సిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి చేయాల్సినవి. అవన్నీ కూడా నా టెన్యూర్లో అంటే మా ఎగ్జిక్యూటివ్ మొత్తం అనుకొని మా అందరి సహకారంతో మరియు అడ్వకేట్ సహకారంతో నేను వీలైనంత వరకు అందరికీ మంచి చేసి మంచి పేరు తెచ్చుకొని మా అసోసియేషన్కి మంచి పేరు తెస్తానని మీ అందరి ముందు చెప్తున్నాను. థ్యాంక్ యూ.